ఇతరుల క్షేమస్థితి మీరు కోరితే అప్పుడు మీకు క్షేమస్థితి కలిగిద్ది. మీరు ఇంకొకరు క్షేమం కోరకుండా నాకే క్షేమం కావాలంటే దేవుడు దానికి విరోధము. మీకు క్షేమస్థితి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? చేయండి. ఎందుకు? మీకు రావాలా క్షేమం. ఏం రావాలా? మీకు క్షేమస్థితి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనకు క్షేమం రావాలంటే మన కొరకు చేయాలి, మన ప్రజలకు కొరకు చేయాలి కదా. బబులోను సామ్రాజ్యంలో దేవుడు ఎంత కఠినమైన మాట చెప్తున్నాడు చూడండి. బబులోను రాజ్యంలో వీరు దాసులు. వీళ్ళెవరు? ఇజ్రాయేల్ దాసులుగా పంపబడితే ప్రభు అంటున్నాడు, నిన్ను హింసిస్తారు, అక్కడ నిన్ను ఇబ్బంది కలిగిస్తారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను దాసత్వం చేయిస్తారు, అయినా సరే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు.